ప్రీతి. కాబట్టి భూదేవి కూడా ఎప్పుడైనా వెంటనే భగవానుడు పలకాలి అంటే గోరూపాన్ని ధరిస్తుంది, ధరించి నిలబడి పిలుస్తుంది శ్రీమన్నారాయణుణ్ణి. భూమి భూదేవిగా పిలిచిందనుకోండి, చూస్తాననొచ్చు, నాకు తెలుసనొచ్చు. భూదేవి గోరూపాన్ని పొందిందనుకోండి, వెంటనే పలుకుతాడు శ్రీమన్నారాయణుడు. అందుకే ఆవిడ గోరూపాన్ని ధరించింది. ధర్మము వృషభ రూపాన్ని పొందుతుంది. అందుకే వృషభం కనపడినా కూడా సరే, ప్రాతకాలంలో వృషభం కనబడితే చెప్పులు విప్పి వెంటనే నమస్కారం చెయ్యాలి. ఇవాళ నేను ఏదో తీర్థస్నానానికి వెళ్ళిపోతుంటే అక్కడ వృషభం కనబడింది, ఒకసారి చెప్పులు విప్పి నమస్కారం చేసి వెళ్ళాలి. ఎందుకంటే అది ధర్మస్వరూపం. ధర్మమే వృషభంగా ఉంటుంది, భూమి గోవుగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఎద్దు ఆవుని చూసి అడుగుతోంది అంటే ఎవరితో మాట్లాడుతున్నారు? ధర్మము భూమితో మాట్లాడుతోంది. ఆ గోవుని చూసి అంది, అమ్మా ఎందుకమ్మా అంత చిక్కిపోయావు? నీ డొక్కలు చాలా లోతుకిపోయాయే, నీ కన్నుల వెంట బాష్పధారలు పడుతున్నాయే, నువ్వు ఏడుస్తున్నావే. గోవులు ఏడుస్తాయి. గోవుల కన్నుల వెంట నీటి ధారలు పడ్డాయి అంటే పరమ ప్రమాదం వచ్చేస్తోంది అని గుర్తు. గోవు కన్ను వెంట నీటి ధారలు పడుతున్నాయే, అమ్మా ఎందుకమ్మా ఏడుస్తున్నావు? కలిపురుషుడు ప్రవేశించాడని ఏడుస్తున్నావా అమ్మా? కలిపురుషుడు ప్రవేశిస్తే ఏమవుతుంది? ఏ కృష్ణ పరమాత్మ ఈ భూమి మీద తిరిగినప్పుడు ధర్మాన్ని నిలబెట్టాడో ఆ ధర్మమునకు గ్లాని కలుగుతుందని ఇవాళ కలిపురుష ప్రవేశం చేత చిత్ర విచిత్రమైనటువంటి సందర్భములు జరుగుతాయి. మొట్టమొదటిది, యజ్ఞయాగాది క్రతువులు తగ్గిపోవడం ప్రారంభమవుతాయి. యజ్ఞము యాగము ఎందుకు చెయ్యాలి? అసలు అగ్నిహోత్రంలోకి హవిస్సెందుకు ఇవ్వాలి? యజ్ఞం చెయ్యమని ఎవడు చెప్పాడు? యజ్ఞం గొప్పదని మీతో ఎవడు మాట్లాడాడు అని మాట్లాడేవాళ్ళు బయలుదేరుతారు. ఆ కారణం చేత యజ్ఞయాగాదులకు కొరత ఏర్పడుతుంది. యజ్ఞము యాగము లేకపోతే అగ్నిముఖంగా హవిస్సిచ్చేవాడు ఉండడు. హవిస్సు లేదు కనుక దేవతలకు ఆహారం ఉండదు. దేవతలకు ఆహారము లేదు కనుక వాళ్ళు మనుష్యులని అనుగ్రహించడానికి వర్షం కురిపించరు. వర్షం కురిపించరు కనుక పాడి పంటలు ఉండవు. పాడి పంటలు ఉండవు కనుక జనులు ఊళ్ళు విడిచిపెట్టి ఊళ్ళ నుంచి ఊళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒక ఋతువులో ఉండవలసిన ధర్మం ఒక ఋతువులోకి వచ్చేస్తూ ఉంటుంది. ఇది కాక లోకము ఎలా తయారవుతుందంటేనమ్మా, భర్త భార్యని భరించాడు. భర్త అన్న మాటకు అర్థం ఏమిటంటే భరించువాడు అని అర్థం. ఏమిటి భరించాలి? ఆమె యందు ఉన్నటువంటి సుగుణములను కాదు. ఆవిడ ఏదో ఫలానా విషయంలో ప్రవీణురాలనుకోండి, ఆవిడ మా ఆవిడండి అని చెప్పుకు గర్వపడడం కాదు. ఆమె యందు ఏదో ఒక లోపం ఉంది, ఆమె యందు ఏదో ఒక బలహీనత ఉంది. ఆమె ఒక్క పావు గంట సేపు కూడా కూర్చోలేదు. నా కర్మ, నువ్వు నా భార్య అయ్యావండం కాదు. ఆమెని చక్రాల కుర్చీలోనైనా సరే తీసుకొచ్చి అక్కడ పెట్టి తాను రవికిల బట్ట బొడ్డులో పెట్టుకొని మళ్ళీ అది వెళ్ళిపోతుందేమో, అది వెళ్ళిపోతే దానికి పుణ్యం కట్టపెట్టలేను, నేను పుణ్యం చేసుకోలేనని కోట్లకి పడగలెత్తినా వేరొక భార్యని తెచ్చుకోలేని వారై కాదు, ధర్మానికి కట్టుబడి ఆమెకి కట్టబెట్టాలని చెప్పి రవికిల బట్ట తీసుకొచ్చి బొడ్డులో పెట్టుకుని ఎన్ని కార్యక్రమాలు చెయ్యాలో అన్నీ తొందరగా పూర్తి చేసి భార్యని ఉద్ధరణ చేస్తాడు భర్త. ఆమెకి ఏ ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందికి తాను రక్షకుడై భరిస్తాడు. ఎలా? ప్రేమతో, పరమ ప్రేమతో. అంతే తప్ప ఆమెకి ఇది లోపము అని మనసులో పెట్టుకోడు. అలా ప్రేమతో గుండెల్లో పెట్టుకోవలసిన భర్తలు భార్యల్ని భరించరు. లోకం ఏమవుతుందో తెలుసా అమ్మా? ఇలా భరించవలసిన వాళ్ళు భరించకుండా భార్య భర్తృ సంబంధము దేని చేత ఏర్పడుతుందంటే ఆకర్షణ చేత ఏర్పడుతుంది. తల్లి నిర్ణయించాలా, తండ్రి నిర్ణయించాలా, శాస్త్రం బట్టి పెళ్లి చేసుకోవాలా అక్కర్లేదు. తన కంటికి నదరగా ఆమె కనపడింది, ఆవిడ కంటికి నదరగా ఈయన కనపడ్డాడు. పెద్దవాళ్లతో సంబంధం ఏముంది, పెళ్లి చేసుకుంటారు. బాగుంటే కలిసి ఉంటారు, బాగుండకపోతే విడిపోతారు. ఎక్కడిదో సంస్కృతికి ఇక్కడికి దిగుమతి చేస్తారు. కాబట్టమ్మా, భర్తలు భార్యల్ని భరించరు. చిత్రం ఏమిటంటే తల్లిదండ్రులు బిడ్డల్ని పోషించరు. తల్లిదండ్రులు బిడ్డలకి పోషకులు. వాళ్ళ యోగక్షేమాలు ఎవరు చూస్తారు? తల్లిదండ్రులు చూడాలి. తల్లిదండ్రులు బిడ్డల్ని చూడరు.
బిడ్డలకు అన్నం పెట్టేవాళ్ళు, బిడ్డలకి పలహారం పెట్టేవాళ్ళు వేరే ఉంటారు. వాళ్ళు అవన్నీ పెడుతూ ఉంటారు, వీళ్ళు వేరే వ్యాపకాల్లో మునిగి తేలుతూ ఉంటారు. ఇంకా అవసరమైతే పిల్లల్ని తీసుకెళ్ళి నాయనమ్మ తాతలకి, అమ్మమ్మ తాతలకి ఇచ్చి తాము ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ఉండవచ్చేమో. కాబట్టి లోకం అలా ప్రవర్తించడం ప్రారంభమవుతుంది. బిడ్డల్ని తల్లిదండ్రులు పోషించరమ్మా, బిడ్డలు బరువు అవుతారు తల్లిదండ్రులకు. భారతి కుజనుల యందు ప్రకాశిస్తుంది. పరమదుష్టులైన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు సరస్వతీ స్వాధీనులవుతారు. ఎవరు రాచపదవి యందు కూర్చోడానికి కావలసిన అర్హతలు సంతరించుకుని ఉండడో వాడు రాజై పరిపాలన చెయ్యడానికి అవకాశం ఏర్పడవచ్చు. వేళపట్టున కురవవలసినటువంటి వర్షాలు కురవవు. ధర్మం అనేటటువంటి మాటకి, న్యాయం అనేటటువంటి మాటకి లోకంలో స్థానం ఉండదు. బలవంతుడై ఉన్నాడా, ఐశ్వర్యవంతుడై ఉన్నాడా, అదొక్కటే గౌరవింపబడడానికి కారణం తప్ప ఇక్కడ ఈ స్థానంలో ఈయన గౌరవింపబడాలి అని ఉండదు. బలవంతుడు, ఐశ్వర్యవంతుడు, అధికారం ఉన్నవాడు వాడు ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడతాడు. అది లేనివాడు గౌరవింపబడవలసిన వాడైనప్పటికీ ఈసడింపబడతాడు. కాబట్టి అమ్మ, కలియుగం ప్రవేశిస్తే ఇటువంటి లక్షణాలన్నీ ఏర్పడతాయని బెంగ పెట్టుకున్నావా అమ్మ? అంత చిక్కిపోయావేం తల్లి భూమాత? గోరూపంలో ఉన్నావు అమ్మా, కన్నుల వెంట బాష్పధారలు పడుతున్నాయమ్మా అంటే ఆవిడంది, నా గురించి కాదయా నేను ఏడుస్తున్నది, ఈ లోకంబున పూర్వము 4 పాదముల నీవు నడతవు, నేడా శ్రీలలనేశుడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్య కదే. కృష్ణ భగవానుడు మొన్నటి వరకు సశరీరుడై ఉన్నాడు, ఈ భూమండలం మీద తిరిగాడు. ఆయన తిరుగుతూ ఉంటే, ఆయన నడిచి వెడుతూ ఉంటే ఆయన పాదములు నాకు తగిలితే నాలోంచి పులకాంకురములు వచ్చాయి. భూమాత చెప్తున్న మాట. భూదేవి ఆయన భార్య కదూ, ఆయన యొక్క స్పర్శకి నా నుండి పులకాంకురములు వచ్చాయి. రాక్షసుల్ని మట్టు పెట్టి సాధువులైనటువంటి వారిని అందరినీ కూడా అనుగ్రహించి లోకమునందు ధర్మాన్ని నిలబెట్టాడు. అటువంటి మహానుభావుడు వెళ్ళిపోయాడు, అవతార పరిసమాప్తి చేశాడు. నేడా శ్రీలలనేశడు లేమిని కాలముచే నీకు ఒంటి కాలయ్య కదే. ఓ ధర్మము వృషభ రూపంలో ఉండి నా ముందు నిలబడి మాట్లాడుతున్నదానా, నువ్వు ఒక్క కాలుతో కనపడుతున్నావని ఏడుస్తున్నాను. నీకు 4 పాదములు ఉండాలి. అవి సత్యము, శౌచము, తపస్సు, దయ. 4 పాదాలు ఉండాలి. లేవు నీకు ఇవ్వాల. ఒక్క పాదంతోనే కుంటుతున్నావు. ఒక్క పాదంతో వృషభం నిలబడితే అసలు ఎంత భయంకరంగా ఉంటుంది. అటువంటి స్థితిలో ఉన్నావు. నీవు ఇలా నిలబడితే దాని అర్థం ఏమిటో తెలుసా? రాబోయేటటువంటి రోజులలో దేవతలకు, పితృదేవతలకు, ఋషులకు, నాకు, నీకు, ధీయుతులకు, నానావర్ణాశ్రమములకు, గోవులకును బాధయనచు కుందెదననగా. ఒక్క పాదంతో ఎద్దు నిలబడింది అంటే, ధర్మం నిలబడితే 8 మంది బాధపడతారు అంటే లోకమంతా పాడైపోవడం ప్రారంభమైందని గుర్తు. ఎవరెవరు? దేవతలకు యజ్ఞయాగాదులు ఉండవు కాబట్టి దేవతలకు హవిస్సులు ఉండవు. ఋషులు ఎక్కడికి వెళ్ళి ఏ తపస్సు చేద్దామన్నా సానుకూల్యమైనటువంటి స్థితి ఉండదు. దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు శరీరం విడిచిపెట్టిన వాడికి తద్దినం పెట్టేవాడు ఉండడు. పితృదేవతలకు, నాకు అంటే భూమాతకి బరువన్న మాట ఉండదు. ఎంతమందినైనా భరిస్తుంది. పాపం చేసేవాళ్ళు ఉంటే మాత్రం బరువు అంటూ. ఏది పాపం? భగవంతుడు చెప్పినట్టు బ్రతకపోవడం పాపం. అటువంటి పాపాత్ముల సంఖ్య ఎక్కువైతే భూమికి భారం. కాబట్టి నాకు, నీకు అంటే ధర్మానికి ఇబ్బంది వస్తోంది. ఏది ధర్మం? వేదం ఏది చెప్పిందో అదే ధర్మం. వేదప్రోక్తమైనది ధర్మము తప్ప ఏ ఇతరమైనది ధర్మము కాలేదు. వేదప్రోక్తమే ధర్మము. కాబట్టి నాకు, నీకు, నానావర్ణాశ్రమములకు ధర్మము ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది. బ్రహ్మచారిది ఒక ధర్మం, గృహస్థుది ఒక ధర్మం, వానప్రస్థుది ఒక ధర్మం, సన్యాసిది ఒక ధర్మం. ఒక ధర్మాన్ని ఇంకొకరు పాటించకూడదు. ఏ ఆశ్రమం వారు ఆ ధర్మాన్నే పాటించాలి. ఏ వర్ణం వారికి ఆ ధర్మం ఉంటుంది. బ్రాహ్మణుడు ఉంటాడు, సంధ్యావందనం చెయ్యాలి. యజ్ఞోపవీతం లేని వాళ్ళు ఉంటారు, సంధ్యావందనం చెయ్యక్కర్లేదు. సూర్యభగవానుడికి ఒక్క నమస్కారం చేస్తే చాలు, వాళ్ళు సంధ్యావందనం చేసి 1,000 పర్యాయాలు గాయత్రి చేసినట్టే.
ఎవరు ఏ ధర్మాన్ని పాటించాలో ఆ ధర్మాన్ని పాటిస్తే ఇద్దరూ అదే స్థానంలో నిలబడతారు. ఈయన గాయత్రి చేశాడని ముందుకెళ్ళాడు, ఆయన సూర్య నమస్కారం ఒకటే చేశాడని వెనక్కి ఉండడు. ఎవరి వర్ణానికి తగిన ధర్మం వారు పాటించాలి. కాబట్టి నానావర్ణాశ్రమములకును గోవులు విశేషమైన హింసకి గురైపోతాయి. కాబట్టి గోవులకును బాధ ఎనచు కుందెదననగా లోకంలో ఇవి గౌరవింపబడవు. ఈ స్థానములు అన్నీ బలహీనమైపోతే సనాతన ధర్మమునకు ఇబ్బంది వస్తుంది. అందుకు బెంగపెట్టుకున్నానయ్యా. లోకంలో కలిపురుష ప్రవేశం జరిగిపోతోందని బాధపడుతున్నాను. అరే ధర్మం నిలబడుతుందా అని బెంగపెట్టుకున్నానయ్యా అని ఆ వృషభ రూపంలో ఉన్నటువంటి ధర్మంతో గోరూపంలో ఉన్నటువంటి భూమాత మాట్లాడుతోంది. ఈలోగా కురుజంగాల దేశంలోకి పరీక్షిన్ మహారాజు రథారూఢుడై వస్తూ చూస్తున్నాడు. ఆవు వంక ఎద్దు వంక అవి రెండూ మాట్లాడుకుంటున్నవి దూరం నుంచి చూస్తున్నాడు. ఈలోగా ఎక్కడి నుంచో వచ్చాడు కలిపురుషుడు. వచ్చి కైలాసాచల సన్నిబంబగు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు దండహస్తుడు నృపాకారుండు జంఘాలుండు క్రూరుండొక్కడు శుద్రుడాసురగతిన్ కారుణ్య నిర్ముక్తుడై నేలంకోలగ తన్నె బంతి చిలగా నిర్ఘాత పదాహతిన్ కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గౌరాజమున్. కైలాస పర్వతం ఎలా ఉంటుందో అలా తెల్లగా ఉన్నటువంటి ఆ ఆవుని ఆ ఎద్దుని రెండిటిని చూశాడు. బలమైనటువంటి పిక్కలు కలిగినటువంటి వాడు, రాజు కాకపోయినా రాజలాంఛనములను ధరించినటువంటి వాడు, మహాక్రూరమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు, చేతిలో బలమైన కర్ర పట్టుకున్నటువంటి వాడు. ఆ కలిపురుషుడు వచ్చి ఎగిరి ఫెడేల్మని ఆ ఎద్దునొక్క తన్ను తన్నాడు. ఆ ఎద్దు నేల పడిపోయి ఏడుస్తోంది. వచ్చి ఆవును తన్నాడు. ఆవు కింద పడిపోయి ఏడుస్తోంది. ఈ రెండింటిని ఎగిరెగిరి తంతున్నాడు. ఆ రెండు ఆక్రోశిస్తూ అంబారావని చేస్తున్నాయి. పరీక్షిన్ మహారాజు రథం మీద వచ్చి కిందకి దిగాడు. కిందకి దిగి ఒక్కసారి ఆ ఆవు వంక ఎద్దు వంక చూశాడు. ఎప్పుడైతే పరీక్షిన్ మహారాజుని చూశాడో కలిపురుషుడు గడగడగడగడ వణికిపోతూ నిలబడ్డాడు. ఆయన అన్నాడు, ఆ గోమాత వంక తిరిగి వాచవి అయిన గడ్డి తిని వాహినులందు జలంబు తాగగా నీ చరణంబులెవ్వడిటు నిర్దలితంబుగ చేసే వాడు తా ఖేచరుడైన వాని మణికీళిత భూషణయుక్త బాహులన్ వేచని త్రుంచివైతు వినివీధికి నేగిన నెలదాగిన. ఎవరమ్మా నిన్ను కాలుతో తన్నినవాడు? ఎవరమ్మా నిన్ను బాధపెట్టినవాడు? ఎవరమ్మా నిన్ను ఏడిపించినవాడు? ఎవరమ్మా ఓ వృషభమా నీ 3 కాళ్ళు లేకుండా చేసినవాడు? మీరు చేసిన తప్పేమిటి? వాచవి అయిన గడ్డి తిని ఎవరికీ పనికిరాని గడ్డి తింటున్నారు. ఎక్కడో ప్రవహిస్తున్నటువంటి జలాలు తాగుతున్నారు. మేమందరం ఇహమునందు బ్రతకడానికి కావలసిన పాలిస్తున్నారు. పరంలో కావలసిన పుణ్యానికి కావలసిన యజ్ఞం చేయడానికి ఇక్కడ దేవతల్ని అభిషేకం చేయడానికి పాలిస్తున్నారు, నెయ్యిస్తున్నారు, పంచగవ్యాలు ఇస్తున్నారు. అటువంటి మిమ్మల్ని తన్నినవాడెవరమ్మా? వాహినులందు జలంబు త్రాగగా నీ చరణంబులెవ్వడిటు నిర్దలితంబుగ చేసేవాడు తా ఖేచరుడైన మణికీళిత భూషణయుక్త బాహులం వేచని త్రుంచివైతు. వాడు దేవతే కాని వాడి భుజములకు పెట్టబడినటువంటి ఆ మణులతో కూడిన ఆభరణములతో కలిసి తెగి చెయ్యి కింద పడిపోయేటట్టుగా నా కత్తితో నరికేస్తాను. ఒకానొకప్పుడు శ్రీకృష్ణ భగవానుని యొక్క అడుగుజాడలలో ఆయన మార్గ నిర్దేశకత్వంలో మా తాతలు ధర్మరాజాదులు ఈ భూమండలాన్ని పరిపాలన చేశారు. ఇవాళ కృష్ణ భగవానుడు అవతార పరిసమాప్తి చేశాడని ధర్మరాజు మా తండ్రులు మా తాతలు శరీరాలు విడిచిపెట్టారని కలిపురుషుడు ప్రవేశించి లోకంలో ధర్మాన్ని పతనం చెయ్యడానికి ప్రయత్నిస్తాడా? ఎవరమ్మా చెప్పు, వాడి యొక్క భుజాల్ని నరికేస్తానమ్మా అన్నాడు. అనేటప్పటికీ కలిపురుషుడు గడగడగడగడ వణికిపోతూ వచ్చి పరీక్షిన్ మహారాజు కాళ్ల మీద పడ్డాడు. మహారాజా, కలియుగం ప్రారంభమైంది. నేను ఈ లోకమంతటా విస్తరించాలి. కానీ నువ్వు పరమధర్మాత్ముడవై భక్తాగ్రేసరుడవై ధార్మికమైన పరిపాలన చేస్తున్నావు. ఆ కారణం చేత నేను ఎక్కడా ఊంచుకోలేకపోతున్నాను. ఇది కలియుగం కాబట్టి నేను ప్రవేశించాలి. అంటే కలిపురుషుడి యొక్క దాడికి మొదట గురయ్యేదేది అంటే భూమి, ధర్మము. ఈ రెండూ కలిపురుషుడి యొక్క దాడికి గురవుతాయి. కాబట్టి నువ్వే 4 స్థానాలు ఇయ్యి, నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడే ఉంటాను, అంతకు మించి నేను ఉండనన్నాడు.
పరీక్షిత్ మహారాజు దీర్ఘంగా ఆలోచించి, సరే నేను 4 స్థానాలు ఇస్తున్నాను, నువ్వు ఆ 4 స్థానాలలోనే ఉండాలన్నాడు. ఏ 4 స్థానాలలో ఉండమంటావు? మొట్టమొదటిది జూదము. ఎక్కడైనా జూదమాడితే కలిపురుషుడా నువ్వు ప్రవేశించు. రెండవది మద్యపానం, కళ్ళు మొదలైనటువంటి వాటిలోకి ప్రవేశించు, వాటిని సేవించే వారిలోకి ప్రవేశించి పాడు చేయి. మూడవది విశృంఖలత్వము కలిగినటువంటి స్త్రీలు. అందరి గురించి మాట్లాడలేదు భాగవతంలో. ఏ ఆచారానికి ఏ ధర్మానికి కట్టుబడకుండా విశృంఖలత్వంతో ప్రవర్తించేటటువంటి స్త్రీలు, అటువంటి ఆడవారు ఎవరున్నారో అటువంటి వారు ఒక స్థానం. నాలుగవది ప్రాణిహింస అంటే వేట. ఈ 4 స్థానములలో నువ్వు ప్రవేశించు, అనుమతిస్తున్నానన్నాడు. కలిపురుషుడు అన్నాడు, నువ్వు 4 స్థానములు ఇచ్చావు, నువ్వు 4 స్థానములు ఇచ్చిన కారణం చేత మనిషి వెంట నీడ ఎలా వస్తుందో అలా నాకు ఇంకొక 4 స్థానాలకు కూడా అవకాశం ఇచ్చినట్టే అన్నాడు. ఎలా అంటే, ఒకటి నువ్వు జూదమునకు అవకాశం ఇచ్చావు, జూదం ఎక్కడుంటుందో అక్కడ అసత్యం ఉంటుంది, రెండిటిలో నేను ఉంటాను. ఎందుకంటే జూదం ఆడడం మొదలు పెట్టాలి, కానీ ఎన్ని అసత్యాలైనా ఆడి జూదం ఆడడానికే ప్రయత్నిస్తాడు. కాబట్టి జూదం ఉన్న చోట అసత్యం ఉంటుంది, ఆ అసత్యం ఉన్న చోట నేను ఉంటాను. ఇప్పుడు జూదము 2 స్థానాలయ్యి. రెండవది మద్యపానము. మద్యపానము ఎక్కడుంటుందో అక్కడ గర్వం ఉంటుంది. అప్పటి వరకు చాలా బాగుంటాడు, అదేదో కాస్త గుటుక్కని నోట్లోకి పుచ్చుకున్నాడా అంతే, ఎవడరా వాడన రవడం మొదలు పెడతాడు. కాబట్టి ఎక్కడ మద్యపానం ఉంటుందో అక్కడ గర్వం ఉంటుంది. కాబట్టి నాకు 4వ స్థానం వచ్చింది ఇప్పుడు. అలాగే నువ్వు స్వేచ్ఛా విహరుణులైనటువంటి స్త్రీలని కలిపురుష స్థానంగా ఇచ్చావు. విశృంఖలమైనటువంటి కామము పురుషుల యందు ప్రచోదనమయ్యేటట్టు, వాళ్ళు చెయ్యగలిగేటట్టు, వాళ్ళు ధర్మం తప్పేట్టు నేను 6వ స్థానాన్ని పొందుతాను. ఒక్కతే తనకి ఈశ్వరుడి అందంగా పుట్టించాడు కదా అని ఏ ఆచారానికి కట్టుపడకుండా, ఏ శాస్త్రానికి కట్టుపడకుండా స్వేచ్ఛా విహరిణి అయి ప్రవర్తించడం మొదలు పెడితే ఎందరో పురుషులు ధర్మ మార్గాన్ని విడిచిపెట్టి తప్పటడుగులు వేయడం మొదలు పెడతారు. కాబట్టి అలా పురుషులు ధర్మం తప్పేటట్టు, కామము విశృంఖలత్వాన్ని పొందేటట్టు నేను 6వ స్థానాన్ని పొందుతాను. ఇక నువ్వు 4వ స్థానాన్ని ఇచ్చావు, అది ప్రాణిహింస, వేట. దాని యందు తమక బుద్ధి ఏర్పడుతుంది. ఏదో కొట్టడం, తిట్టడం అక్కడతో ఆగిపోదు. ఎక్కడ వరకు అవసరమో అక్కడ వరకే వాడాలి. పిల్లల్ని చెనకకుండా ఉండరు కదూ. పిల్లల్ని తల్లో తండ్రో ఏదో బుగ్గగిల్లడమో ఇలా అనడమో చేస్తారు. ఎప్పటి వరకు? వాడు బుద్ధి కలిగే వరకు అంతే, అంతేకాని జీవితాంతం కక్ష పట్టుకోరు. కానీ హింస ఎందు తమకం ఏర్పడుతుంది, అసలు ఇంకా దానికి అదుపు ఉండదు, అంత ప్రాణిహింస చేస్తారు. వేట ఎందు తమకం ఏర్పడుతుంది. కాబట్టి నువ్వు 4 ఇచ్చావు, వాటికి నీడలా 4 ఉన్నాయి, 8 నాకు స్థానములయ్యాయి. నువ్వు 4 ఇచ్చావు, నేను అడగలేదు, నేను ఒక్కటి అడుగుతాను, నాకు ఇయ్యి, 5వ స్థానం ఇచ్చినట్టు అవుతుందన్నాడు. మహారాజు కదూ, సాక్షాత్తు విష్ణు స్వరూపం. అడిగాడు కాబట్టి అడుగు, ఒక స్థానం ఇస్తానన్నాడు. బంగారమునందు నాకు ఉండే అవకాశం ఇమ్మన్నాడు. ఇచ్చానన్నాడు. ఇప్పుడు బంగారమునందు కలిపురుషుడు ఉంటాడు కనుక బంగారమునకు పక్కన ఇంకొక నీడ ఏర్పడింది, అదే వైరము. ఒంటి నిండా బంగారం పెట్టుకుని ఒక ఆయన కనపడ్డాడు అనుకోండి, ఎలా వచ్చింది అనుకుంటున్నారు? అవన్నీ ఏం ధార్మికంగా సంపాదించాడు అనుకుంటున్నారా అని అనవసరపు శత్రుత్వం పెంచుకోవడం మొదలు పెడతారు. అంత బంగారం ఉందంటే ఓ 100 రూపాయలు సర్దలేడు అని ప్రతివాడు రుణం అడుగుతాడు. ఆయన అబ్బే ఎక్కడుందండి, నా దగ్గర ఏం లేదన్నాడు అనుకోండి, దిగేసుకు తిరుగుతాడు, 100 రూపాయలు మాత్రం ఇవ్వడు అంటారు. లోకమంతా వైరం. కాబట్టి ఎవరు చెప్పారు అక్షయ తృతీయ నాడు బంగారం కొనుక్కోమని? అక్షయంగా వైరం పెరుగుతుంది. బంగారం కొనుక్కుంటే రాదు, ఉదకపాత్ర దానం చేస్తే పుణ్యం వస్తుంది. యాలుకలు కలిసినటువంటి, సుగంధ ద్రవ్యములు కలిసినటువంటి నీటి పాత్రని, ఆ కుండని దానం చేస్తే జీవితంలో ఎన్ని జన్మలెత్తినా దాహంతో వెంపర్లాడకుండా బ్రతకగలిగినటువంటి అదృష్టాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు. కాబట్టి పెరగవలసినది బంగారం కాదు, పెరగవలసినది సంస్కారం, పుణ్యం. 10 స్థానములు కలిపురుషుడికి దక్కే. సరే, నేను ఈ 10 స్థానములలో ఉంటానని కలిపురుషుడు అంగీకరించాడు. పరీక్షిత్
బయలుదేరి వెళ్ళిపోయాడు. కొంతకాలం అయిన తరువాత నీతిగా మహారాజులు వేటకి వెడతారు. అలా వెళ్ళకపోతే ఆ అరణ్యములలో ఉండేటటువంటి క్రూర మృగాల యొక్క సంఖ్య పెరిగిపోయి అవి ఊళ్ళ మీదకొచ్చి పడిపోవడం ప్రారంభం చేస్తాయి. అందుకని వాటి సంఖ్య తగ్గించడానికి వేటాడతారు, అంతేకాని అసలు ఒక్కటి కూడా మిగలకుండా వేటాడరు. ఎంతవరకు వాటిని తగ్గించాలో అంతవరకు వేటాడతారు. రెండు, గురి చూసి కొట్టడంలో తమ నైపుణ్యాన్ని కూడా పెంచుకుంటారు, పరిగెడుతున్న ప్రాణిని కొడుతూ. కాబట్టి ఇప్పుడు వేట ఆడడం కోసమని, అది తన కర్తవ్యం, తన ధర్మం కాబట్టి పరీక్షిత్ మహారాజు అరణ్యానికి బయలుదేరాడు. తీరా అరణ్యానికి బయలుదేరినటువంటి వాడు వేటాడడం మొదలుపెట్టిన తరువాత ఎంత తమకాన్ని పొందాడంటే, వేటలో పోతన గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. పరీక్షిత్ వేటాడి అరణ్యంలో ఎన్ని మృగాలు చంపాడు, ఎన్ని మృగాలు వదిలేశాడు అంటే, చంద్రుడిలో ఉన్నటువంటి మృగాన్ని తప్ప ఒక్క మృగాన్ని వదలలేదు. అంటే వేటలో తమకంగా కలిపురుషుడు వచ్చేసాడా లేదా? పరీక్షిత్ మహారాజులోకి వచ్చేసాడు. ఇప్పుడు ఆ తమకం ఎక్కడికైనా తీసుకెళ్ళిపోతుంది. ఇక అకస్మాత్తుగా తన సైన్యం అంతా దూరం అయిపోయింది. ఎవరో కొద్ది మంది తన పక్కన ఉన్నారు. అపారమైనటువంటి దాహాన్ని పొందాడు. ఆ మంచినీళ్లు తాగాలి. మంచినీళ్ల కోసమని వెతికాడు. పక్కన ఒక ఆశ్రమం కనపడింది. ఆశ్రమంలోకి వెళ్ళాడు. శమీక మహర్షి ధ్యానమగ్నులై సమాధి స్థితి యందు ఉన్నారు. అబ్బా, ఏమి అద్భుతంగా వర్ణించారో పోతన గారు. నిజంగా ఆ సమాధి స్థితిని మెలగుట చాలించి మీలిత నేత్రుడై పంచేంద్రియంబులు బరగనీక జాగరణాది అవస్థాత్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి. ఆయన ఎటువంటి స్థితిలో ఉన్నాడంటే, మెలగుట చాలించి మీలిత నేత్రుడై పంచేంద్రియంబులు బరగనీక. ఆయన కళ్ళు తెరిచి చూస్తూ ఆ వస్తువు ఈ వస్తువు అన్నిటినీ చూస్తూ అది మనసులో కెడుతుంటే మనసు కదులుతూ ఉండకుండా చేయడం కోసమని మెలగుట చాలించి మనసు కదలకుండా ప్రాణాయామం చేసి మీలిత నేత్రుడై, అర్ధనిమీలిత నేత్రాలతో ఇలా కళ్ళు మూసుకుని ఉన్నటువంటి వాడై, ఆయన ఇంద్రియములు కదలకుండా చేసి ఇంద్రియములను మనసులోకి తెచ్చి మనసుని ఆత్మలోకి తీసుకెళ్లి సమాధి స్థితిలో ఉన్నాడు. ఆ సమాధి స్థితిలో ఉన్న కారణం చేత జాగరణాది అవస్థాత్రయము దాటి పరమమయ్యుండెడి పదము తెలిసి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడేటటువంటి 3 అవస్థలు దాటిపోయి 4వదైనటువంటి సర్వావస్థా వివర్జిత అన్న స్థితికి వెళ్ళిపోయాడు. ఆ సాక్షిత్వంలో సమాధి స్థితిలో తనలో తాను రమిస్తున్నాడు. ఇప్పుడు పక్కన చప్పుడైతే కర్ణభేరి వింటుంది, కానీ మనసు పుచ్చుకోదు. ఎందుకంటే మనసు లేదు, సమాధిలోకి వెళ్ళిపోయింది, ఆత్మలోకి. అలాగే ముక్కు దగ్గరికి ఏదైనా తీసుకొచ్చి వాసన చూపిస్తే తెలియదు, ఎందుకంటే అంతర్ముఖత్వంలోకి వెళ్ళిపోయాడు. అటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి ఆయన ఏ విధమైనటువంటి కదలిక లేకుండా అతి దీర్ఘ జటలు తన్నావరింప, పెద్ద పెద్ద జడలు కట్టేసింది ఆ వెంట్రుకలన్నీ కూడాను. అలగు రురుచర్మమును దాల్చి అరలుచున్న తపసి పొడగని శోషిత తాలుడగుచు ఎండి తడిలేని గొంతుక నెలుగుడింద మందభాషల డగ్గరి మనుజ విభుడు అన్నారు పోతన గారు. ఆయన ఒక జింక చర్మాన్ని కట్టుకుని శమీక మహర్షి సమాధి స్థితిలో ఉన్నాడు. ఆయన్ని ముట్టుకుంటే తెలియదు, చెవి దగ్గరికి వచ్చి పిలిస్తే వినపడదు, ముక్కు దగ్గర ఏదైనా పెడితే వాసన తెలియదు, నోట్లో ఏదైనా పెడితే తెలియదు. ఎందుకని? ఇంద్రియములు తమ తమ కర్తవ్యాన్ని నిర్వహించినా పుచ్చుకోవడానికి మనసు లేదు. మనసు ఆత్మలోకి వెళ్ళిపోయింది, తాను ఆత్మగా సమాధి స్థితిలో ఉన్నాడు. అటువంటప్పుడు వచ్చాడు పరీక్షిత్. వచ్చి ఎండి తడిలేని గొంతుక నిలుగుడింద మందభాషల డగ్గరి మనుజ విభుడు. ఎంత దర్శనం చేశారో మహానుభావుడు. నోరెండిపోయిందండి అంటారు, మాట సరిగ్గా రావట్లేదు, నాలుక తడారిపోయింది అనుకోండి, ఉచ్చారణ సరిగ్గా ఉండదు. ఇక నాలుక ఎండిపోయి మాట సరిగ్గా రాక మెల్లగా మాట్లాడుతూ ఆ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పిలిచాడు. మహర్షి, మహర్షి, నేను సాక్షాత్ పరీక్షిత్ మహారాజుని, ఈ భూమండలానికి చక్రవర్తిని. చాలా దాహంగా ఉంది, కాసిని మంచినీళ్ళు ఇప్పించండి అని అడిగాడు. ఆయన సమాధి స్థితిలో ఉన్నారు, ఆయన పలకలేదు. తెలియదా పరీక్షిత్తుకి?
అంతటి భక్తాగ్రేసరుడే, అంతటి మహానుభావుడే, సాక్షాత్ ధర్మరాజు గారి పౌత్రుడే, కృపాచార్యుడి శిష్యుడే, కలిపురుషుణ్ణి నిగ్రహించిన వాడే, అటువంటి వాడికి తెలియదా? మరి ఎందుకు తెలియకుండా పోయిందంటే కలిపురుషుని యొక్క ఉద్ధతి పరీక్షిత్ మహారాజులో కూడా ప్రవేశించింది. మరి బంగారు కిరీటం ఉంది, బంగారు ఆభరణాలు ఉన్నాయి, ఒంటి మీద ప్రవేశించదు. పైగా వేటలో ఉన్నాడు, తమకంలోకి ప్రవేశించాడు. ఒక్కసారి తిన్నగా వెళ్ళి అసలు నిజంగా మహర్షి సమాధి స్థితిలో ఉన్నాడా? ఎంతమంది రాజులు ఆశ్రమాలకి రారు, ఏదో జపం చేస్తున్నట్టు కూర్చుంటే ఆయనే పోతాడు, ఎందుకు వచ్చింది ఇప్పుడు పెద్ద మాట్లాడేది ఏమిటని నటిస్తున్నాడా అని అనుమానం వచ్చింది. అలా పక్కకెళ్ళి చూశాడు. చనిపోయిన త్రాచుపాము ఒకటి కనపడింది. తన ధనస్సు యొక్క మూపు చేత దాన్ని పైకెత్తాడు. ఎత్తి తీసుకొచ్చి మహర్షి యొక్క కంఠంలో పెద్ద పెనుత్రాచుని వేశాడు. పాము మెడలో వేసేటప్పటికీ నటనతో ఉన్నవాడైతే ఉలిక్కిపడి లేస్తాడు. ఎంత చెయ్యకూడని పని చేశాడో చూడండి. మహర్షి కదలలేదు. పోని వెంటనే మళ్ళీ ఆ పావుని తీసేసి ఏమో ఆయన బహిర్ముఖుడైన తరువాత క్షమాపణ చెప్పాలి అని అనుకుని ఉంటే ఎలా ఉండేదో. పరీక్షిత్ ఉండకూడదని కదూ కలిపురుషుడి యొక్క ఉద్ధతి. తిన్నగా తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. రాజధానికి వెళ్ళిపోయిన తర్వాత ఆలోచన వచ్చింది, అరే నేను వేటకి బయలుదేరిన వాడిని అన్ని మృగాలు సంహరించడం ఎందుకు? ఆశ్రమానికి వెళ్ళి మంచినీళ్ళు అడిగిన వాడిని మహర్షిని అడగడం ఏమిటి? మహర్షి సమాధి స్థితిలో ఉంటే ఆయన మెడలో మృత సర్పాన్ని వేయడం ఏమిటి? ఎంత తప్పు చేశాను నేను! ఓ, ఇది కలిపురుషుని యొక్క ఉద్ధతి, దైవానుగ్రహం లోపించింది నాకు అనుకున్నాడు. ఈలోగా చాటు నుంచి చూస్తున్నారు మునిబాలకులు. వాళ్ళు పరుగున వెళ్ళారు. వచ్చినవాడు పరీక్షిత్ అన్న విషయం మునిబాలకులకు తెలియదు. శమీక మహర్షికి తెలుసుకునే అవకాశం లేదు, సమాధిలో ఉన్నారు. తిన్నగా వెళ్ళి నదీ తీరంలో ఆడుకుంటున్నారు మునిబాలకులు. అందులో శమీక మహర్షి కుమారుడు శృంగి కూడా ఉన్నాడు. ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి శమీక మహర్షి కొడుకు శృంగిని పిలిచి మునిబాలకులు అన్నారు, ఎవరో ఒక రాజు వచ్చాడు ఆశ్రమానికి, నీ తండ్రి సమాధిలో ఉన్నాడు, పలకరించి మంచినీళ్ళు ఇమ్మన్నాడు. నీ తండ్రి బదులు చెప్పలేదు. ఒక పెద్ద సర్పాన్ని తెచ్చి నీ తండ్రి మెడలో వేశాడు. అది మృత సర్పమై ఉండవచ్చు. ఈ మాట అనేటప్పటికీ శృంగికి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆయన అన్నాడు, ఒక యజమాని తాను అన్నం తిని బయటికి వచ్చి చేతులు కాళ్ళు కడుక్కునే ముందు చేతికి ఉన్న మెతుకుల్ని ఇలా దులిపితే ఆ పడినటువంటి బలిబొక్కులు అయి కాకులు ఆ మెతుకులు తిని బతుకుతాయి. యజమాని చేతి దులిపినప్పుడు చేతి నుంచి పడిన మెతుకులు తిని బలిసిన కాకులు యజమాని తల తన్నినట్టు, ఇంటి ముందు యజమాని పెట్టిన అన్నం తిని బలిసిన కుక్క యజమానిని కరిచినట్టు, ఏనా తండ్రి అరణ్యంలో కూర్చుని తపస్సు చేస్తే ఆయన యొక్క తపో అనుగ్రహం చేత రాజ్యము రక్షింపబడుతోందో, రాజు దీర్ఘాయుష్మంతుడవుతున్నాడో, నా తండ్రి ఏమీ కోరకుండా ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు దానం కావాలని అడగకుండా అరణ్యంలోకి వచ్చి ఒక ఆశ్రమాన్ని కట్టుకుని తపస్సు చేసుకుంటుంటే అటువంటి మహాపురుషుడి దగ్గరికి వచ్చి నమస్కరించడం పోయి సమాధి స్థితిలో ఉండగా తనకి మంచినీళ్ళు ఇవ్వలేదు అని ఆగ్రహించి మృత సర్పాన్ని నా తండ్రి మెడలో వేస్తాడా? వాడు ఎవడైనా కావచ్చు అని ఆయన అన్నాడు. ఓడక వింటికోపున మృతోరగమున్ కొని తెచ్చి మారు మాటాడకయున్న మజ్జనకు అంశతలంబున పెట్టి దుర్మద క్రీడ చెరించు రాజు సరకేశములడ్డిననైన తచ్చుబో ఏడవనాడు తక్షక విషానల హితి సంహతిన్ అన్నాడు. వాడు ఎవరైనా కావచ్చా రాజు, కానీ ఎవడు మృత సర్పాన్ని తీసుకొచ్చి నా తండ్రి మెడలో వేశాడో ఆ వేసినటువంటి వాడు సాక్షాత్తు శివకేశవులే అడ్డొచ్చి నిలబడినా నా యొక్క తప ప్రభావం చేత, నా శాపవాక్కు కారణం చేత నేటికి 7వ నాడు మరణించుగాక అని శాపవాక్కు విడిచిపెట్టాడు. ఎవరు? ఆయనకి తెలియదు. తెలియకుండా శపించినా పనిచేస్తుందా? పనిచేస్తుందంతే. అందుకే తపస్సు అగ్నిహోత్రం, అది చేసేవాడికి తెలుస్తుంది. చేయకుండా అలా ఉంటుందా అంటే ఎవరు చెప్పగలరు? మామిడి పండు తిన్నవాడికి తెలుస్తుంది మామిడి పండు ఎలా ఉంటుంది. మామిడి పండు అలా ఉంటుందా అంటే తిననివాడికి ఎలా తెలుస్తుంది? కాబట్టి అటువంటి తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి శృంగి శాపవాక్కు విడిచిపెట్టాడు. గబగబా ఆశ్రమానికి వచ్చి ఆ తండ్రి మెడలో ఉన్న పావుని ఒక పుల్ల పెట్టి తీసేసి, ఒకవేళ కొద్దిగా ప్రాణంతో ఏమైనా ఉందా, నా తండ్రిని కరిచిందా
నా తండ్రికి ప్రమాదం ఏర్పడుతుందా? తండ్రి సమాధి స్థితిలో ఉండగా నీకు ఇటువంటి ఉపద్రవాన్ని తెచ్చాడే రాజు అని పెద్ద ఎలుగెత్తి కేకలు వేశాడు. బహిర్ముఖుడయ్యాడు శమీక మహర్షి. ఏమైందిరా అని అడిగాడు.